కొన్ని గంటలు క్యూలో నిలబడితే స్వామి దర్శనమైన అవుతుందేమో, కానీ ప్రజాప్రతినిధి దర్శనం కోసం నెలంతా కళ్లల్లో ఒత్తులేసుకుని చూడాలట. ఒకవేళ వచ్చినా క్షణం తీరిక లేదన్నట్లు సుడిగాలి పర్యటన చేసి మెరుపు తీగలా మాయమైపోతూ ఉంటారు. జనంలోనే ఉండాలని అధిష్టానం తలంటుతున్నా పబ్లిక్ లోకొచ్చే టైం లేకుండా పోతుందట ఆయనకు. వ్యక్తిగత వ్యవహారాలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్న ఆ నాయకుడు జనం బాధలు పట్టించుకునేది ఎప్పుడని పెదవి విరుస్తున్నారు అక్కడి ప్రజలు. ఏపీలో చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రజాసేవలో కంటే వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటున్నారన్న టాక్ ఇటీవల బాగా వినిపిస్తోంది. కొందరు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గంలో కంటే బయట ఎక్కువగా ఉంటున్నారని, చుట్టపుచూపుగా అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 1వ తేదీ పెన్షన్ల పంపిణీలో మొదట ఉత్సాహంగా పాల్గొన్న తర్వాత కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కనిపించడం లేదని జనం అంటున్నా ఆ మాటలను పట్టించుకునే స్థితిలో ప్రజా ప్రతినిధులు లేరంటున్నారు. కడప గడపలో మైదుకూరు ఎమ్మెల్యే కూడా ఈ మధ్య అస్సలు కనిపించడం లేదనే మాట ప్రజల నోట వినిపిస్తోంది. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యే అవ్వాలన్న తన కలను సాకారం చేసుకున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. ఆయన ఎమ్మెల్యే కావడమే కాదు, కొడుకు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా గెలవడంతో తండ్రి కొడుకులిద్దరూ జాక్పాట్ కొట్టినట్లయింది. టీడీపీ అధిష్టానం దగ్గర మంచి పేరున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల బ్యాడ్ అవుతున్నారట. ఆయన వ్యవహార శైలి కొన్నాళ్లుగా విమర్శలకు దారితీస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది కాలంలో కొంచెం అటు ఇటు నియోజకవర్గంలో ప్రజలకు, నాయకులకు అందుబాటులో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ తర్వాతి కాలంలో నియోజకవర్గానికి కాస్త దూరంగానే ఉంటున్నారని ఆయన అనుచరగణమే అంగీకరిస్తోందట. ఎమ్మెల్యే సాగర్ వేరే పనుల్లో బిజీ అంటూ వారే సెటర్లు వేసుకుంటున్నారట. ఎమ్మెల్యేలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా ముందుండి పనిచేయాలని, నియోజకవర్గంలో జనంలోనే ఉండాలని అధిష్టానం గట్టిగా చెప్పినా మైదుకూరు ఎమ్మెల్యే మాత్రం అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల కడప జిల్లాలో కొందరు నాయకులు జనంలో ఉండడం లేదంటూ వారి ప్రోగ్రెస్ రిపోర్టును అధిష్టానం బహిర్గతం చేసినా వారిలో చేరడం లేదట. వారిలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఉన్నారంటున్నారు. కాంట్రాక్టులు, వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉంటే పుట్టా సుధాకర్ యాదవ్ గవర్నెన్స్ అంతా ఫోన్లపైనే నడుస్తోందట. సమస్య వినాలన్నా, పరిష్కరించాలన్నా ఫోన్లోకి అందుబాటులోకి వస్తే పనైపోయినట్లే. లేదంటే ఎమ్మెల్యే ఎప్పుడు నియోజకవర్గంలోకి వస్తారో, ఎక్కడ దొరుకుతారో తెలియక ఆయన ఎదురుపడేదాకా పడిగాపులు కాయాల్సిందేనంటున్నారు. పిఏలో జాలి తలిస్తే తప్ప ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను కలిసే అవకాశం ఉండదట. మా ఎమ్మెల్యే ఎప్పుడుంటాడో ఏమోనని పార్టీ నేతలే కాదు, మైదుకూరు ప్రజలు కూడా నిట్టూర్పులు విడిచే పరిస్థితి ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ విపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలని పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలున్నా మైదుకూరు ఎమ్మెల్యే ఈ 2 ఏళ్లలో అలా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. టీటీడీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా మాజీ చైర్మన్ హోదాలో పుట్టా సుధాకర్ యాదవ్ ఒక్క మాట కూడా మాట్లాడింది లేదట. వైఎస్ ఫ్యామిలీ హవా ఉంటే కడప జిల్లాలో ప్రతిపక్షంపై ఆయన విమర్శలు చేసిన సందర్భాలు కూడా అరుదే అంటున్నారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి తనపై విమర్శలు చేసిన సందర్భంలో పుట్టా మీడియా ముందుకొచ్చారంతే. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా ఫ్లైట్ సమయానికి వస్తూ పోతూ ఉంటారని చెబుతారు. ఇటీవలి కాలంలో పుట్టా ప్రజా దర్బార్ నిర్వహించిన దాఖలాలు లేవంటున్నారు. ఎమ్మెల్యే ద్వారా ఏమైనా పనులు కావాలంటే పిఏలను, స్థానిక నాయకులను ఆశ్రయించడం తప్ప వేరే దారి లేదు. ఒకవేళ ఎమ్మెల్యే జిల్లాకు వచ్చినా పొరుగున ఉన్న ప్రొద్దుటూరులోని ఆయన నివాసం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని కొందరు మండిపడుతున్నారు. వ్యవసాయకంగా, వ్యాపారపరంగా రాయలసీమ జిల్లాలకి మైదుకూరు సెంటర్. అలాంటి చోట రైతాంగ సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టింది తక్కువే అంటున్నారట. బ్రహ్మంగారి మఠంలో భూ అక్రమాలపై చర్యల విషయంలో సీరియస్ గా వ్యవహరించిన పుట్టా సుధాకర్ యాదవ్ అదే స్థాయిలో అనేక సమస్యలున్నా పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు ఎంపీగా ఉన్న కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం మైదుకూరు ఎమ్మెల్యేను ఇరుకున పడేసింది. అంతకుముందు స్వయంగా ఎమ్మెల్యేనే డిజిటల్ అరెస్ట్ గ్యాంగ్ చేతిలో మోసపోయారు. ఇలాంటి అనుభవాలతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బయట ఉండే సమయంలో కనీసం పావువంతు భాగం కూడా నియోజకవర్గంలో ఉండడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, ఇతర వ్యక్తిగత కార్యక్రమాలకు హడావిడిగా హాజరై ఫ్లైట్ సమయానికి వెళ్లిపోతుంటారట.
ఎన్టీఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు గాను చివరికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించలేని పరిస్థితి. ఎమ్మెల్యే స్వయంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా స్థానిక నేతలతో చేస్తుండడంపై కూడా పార్టీ అధిష్టానం అసంతృప్తిగానే ఉందట. నియోజకవర్గంలో ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని పార్టీ పెద్దలు చెప్పినా మైదుకూరు ఎమ్మెల్యేలో మార్పు లేదంటున్నారు. టీడీపీ శ్రేణులు రాష్ట్రమంతా వేడుకలా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా మైదుకూరు ఎమ్మెల్యే అందుబాటులో లేరు. జిల్లా పరిషత్ సమావేశానికి కూడా ఎమ్మెల్యే హాజరైంది తక్కువే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత జిల్లా పర్యటనలో కూడా పెద్దగా పాల్గొనే పరిస్థితి లేదంటున్నారు. ఇన్ఛార్జి మంత్రి జిల్లా అధ్యక్షులతో సంయుక్తంగా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు పరిష్కరించడంలో కూడా ఎమ్మెల్యే పుట్ట కాస్త వెనుకబడే ఉన్నారంటున్నారు. ఎంత చెప్పినా నియోజకవర్గంలో కనిపించని మైదుకూరు ఎమ్మెల్యేని పార్టీ అధినేత ఎలా లైన్లో పెడతారో చూడాలి మరి.